ఫ్రెండ్స్, ఈ అబ్బాయి వాళ్ళ నాన్న ఇతన్ని ఎంత కష్టపెడుతున్నాడో మీరే చూడండి. ఈ టీ తీసుకొని వెళ్ళి అందరికీ ఇవ్వు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. అయితే అతను వెళ్తున్నప్పుడు అతనికి కళ్ళు తిరిగి అక్కడే పడిపోవడంతో ఆ టీ మొత్తం పోతుంది. అతనికి చాలా కోపం వచ్చి, ఏం చేసావురా నువ్వు? నా టీ అంతా పాడు చేసావు కదరా, నువ్వు రేపటి నుంచి నా షాప్కి రాకు పని చేయడానికి అని చెప్పి ఆ అబ్బాయిని తిడతాడు. దాంతో ఆ అబ్బాయి బాధపడుతూ, అన్న ఇలా మాట్లాడకండి అని చెప్పి అతని దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కానీ అతను పట్టించుకోకుండా వెళ్తే, ఏమైంది బేటా, ఎందుకని ఆ టీ పడేసావంటే, అన్న నాకు ఒంట్లో అసలు ఆరోగ్యం బాగోలేదు, కానీ అయినా పని చేయడానికి వచ్చాను, అది కూడా మా నాన్న కోసము. అంటే ఏమైంది మీ నాన్నకి అంటే, మీరు అనుకునేలా మా నాన్నకి ఏం కాలేదన్నా, ప్రతిరోజు మద్యం తాగి అది పూర్తయిపోగానే డబ్బుల కోసం నన్ను కొడుతూ మద్యం తీసుకురా అని బెదిరిస్తూ ఉంటాడు. నా మద్యం పూర్తయిపోయింది తీసుకురా. నాన్న నాకు ఈరోజు ఒంట్లో అసలు బాగోలేదు, పనికి వెళ్ళలేను అంటే, ఏంట్రా నీకు ఒంట్లో బాగలేంది, వెళ్తావా లేవవా అని చెప్పి నన్ను అలా కొట్టి పనికి పంపించాడు. ఇక్కడికి వచ్చాక ఇలా కళ్ళు తిరిగి పడిపోయానన్నా అంటే, ఒకసారి మీ నాన్న దగ్గర నన్ను తీసుకెళ్ళు, ఈ మద్యం మాత్రమే ఉంది, ఇది కూడా అయిపోతే ఎలా? వాడు వెళ్ళి చాలాసేపు అవుతుంది, డబ్బులు ఇంకా మద్యం తీసుకొచ్చేదాకా నేను దీన్ని తాగకుండా ఇలాగే దాచుకుంటానని ఆ అబ్బాయి కోసం ఎదురు చూస్తుంటే, అబ్బాయి ఖాళీ చేతులతో వచ్చి వాళ్ళ నాన్న ముందు నిల్చుంటాడు. డబ్బులు ఇంకా మద్యం ఇలా ఇవ్వు అని అడిగితే, నాన్న పనిచేసే చోట కళ్ళు తిరిగి పడిపోవడంతో ఓనర్ గారు డబ్బులు ఇవ్వకుండా నన్ను వెళ్ళగొట్టారని ఏడిస్తే, అంటే నువ్వు ఇప్పుడు ఖాళీ చేతులతో వచ్చావారా అని కొట్టబోతూ ఉంటే తను వచ్చి ఆపుతాడు. ఎవరు నువ్వు అని అడిగితే, నేను ఎవరన్నది పక్కన పెట్టు, చిన్నపిల్లాన్ని చేసి నీ మద్యం కోసం ఆ అబ్బాయిని టార్చర్ చేస్తావురా అంటే, నా కొడుకు నా ఇష్టం, నేను చేస్తాను, నువ్వెవర్రా? ఆ అబ్బాయిని కాపాడడానికి వచ్చినందుకు ఇతన్ని ఇంకా వాళ్ళ అబ్బాయిని అతను ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోకి పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.